లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రస్తుతం పోల్చుకుంటే గతం చాలా భయంకరంగా ఉందనేది నిజం. ఇప్పుడు రాజులు రాజ్యాలు పోయాయి. ప్రపంచాన్ని కుదించేసి ప్రజాస్వామ్యం పరుగులు పెడుతోంది. ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్, అమెరికా లాంటి దేశాలను కూడా పాలించే స్థాయికి భారతీయులు ఎదిగారు. ఇప్పుడు హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇక్కడ పాత కథలే ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయి. చట్టాలు స్పష్టంగా చెప్తున్నా, ధర్మ పరిరక్షకులు హామీలు ఇస్తున్నా పదే పదే ఈ దేవాలయాల అంశం ఎందుకు రాజుకుంటుంది? ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాబ్రీ మసీదున్న స్థలంలో రామమందిరాన్ని నిర్మించిన తర్వాత కాశీ, మధురలోని మరో 2 ఆలయాలను శాంతియుతంగా విముక్తి చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్తో పాటు చాలా మంది హిందూవాదులన్నారు. ఆ సందర్భంగానే గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ కాశీ, మధుర దేవాలయాలను శాంతియుతంగా విముక్తి చేసిన వెంటనే విదేశీ ఆక్రమణదారులు ధ్వంసం చేసిన దేవాలయాలను హిందూ సమాజం మర్చిపోతుందని స్పష్టం చేశారు. దాదాపు 3500 దేవాలయాలు విదేశీ దాడుల్లో నేలమట్టం అయ్యాయని, అయినప్పటికీ ఈ 3 దేవాలయాలు శాంతియుతంగా కలిసిపోయిన తర్వాత ఏ ఇతర దేవాలయాల వైపు చూడమని హామీ ఇచ్చారు. మనం గతంలో కాదు భవిష్యత్తులో జీవించాలని కూడా గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు. विदेशी आक्रमकों ने लगभग 3500 मंदिर तोड़े. उनमें से केवल 3 मंदिरों के निशान हम मिटाना चाहते हैं और इसलिए आप लोगों को आगे आकर के सहयोग करना चाहिए. आपको एक बात बता देता हूं, इस विवाद को आप कभी भी हिंदू मुस्लिम विवाद मत समझना. मैं इसमें पहले से जुड़ा हुआ हूं. मूल बात यह है, आक्रमकों के द्वारा जो अपमान किया गया, उस अपमान के चिन्हों को नष्ट करना, इतनी ये बात है. आक्रमक अलग बात है और इसलिए आक्रमण के इन सारे निशानों को नष्ट करने के लिए केवल 3 मंदिर मांगे थे. मैंने पहले ही बतला दिया कि 3 मंदिर मुक्त होने पर हम अन्य मंदिरों की ओर ध्यान देने की इच्छा भी नहीं करते हैं, क्योंकि हम लोगों को भविष्यकाल में जीना है, भूतकाल में नहीं जीना है. देश का भविष्य अच्छा होना चाहिए. इसलिए यदि समझदारी के साथ ये 3 मंदिर प्रेम से हम लोगों को मिल जाते हैं, हम सारी अन्य बातें भूल जाएंगे. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మాట్లాడుతూ నా దేశం మారిపోయిందని అన్నారు. గతమంతా మర్చిపోతామని కూడా అన్నారు. కాశీ, మధురలోని దేవాలయాలను హిందువులకు అప్పగించాలని కూడా ఆయన ముస్లిం సమాజాన్ని కోరారు. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించిన సర్వే నివేదికలో పురాతన హిందూ దేవాలయ అవశేషాలపై మసీదు నిర్మించారని భారత పురావస్తు శాఖ రిపోర్ట్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల నుండి దీనికి విరుద్ధంగా బీజేపీ నేతల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే దాదాపు అన్ని వేదికలపై దేవాలయాల పునఃస్థాపన నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. ఇటీవలి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల సందర్భంలోనే ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని సంభల్లో షాహీ జామా మసీదు విషయంలో స్థానిక కోర్టు సర్వేకు అనుమతించింది. ఇది అక్కడ మత వివాదానికి దారితీసింది. ఈ తాజా వివాదం గురించి రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడైన కపిల్ సిబల్ కూడా ఘాటుగా స్పందించారు. ఈ దేశం ఎటు వెళ్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభజనను సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నామో అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి విభజన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి ఇలాంటి ప్రశ్నలు సామాన్యుల నుండి మేధావుల వరకు చాలా మంది మెదడును తొలచేస్తున్న ప్రశ్నలే. అందులోనూ అజ్మీర్ దర్గాను భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుండి ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరూ గౌరవించేవారే. ఆ దర్గాకు దేశ ప్రధానమంత్రి హోదాలో మోడీ కూడా చాదర్ను పంపించారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడం విషయంలో వివాదాన్ని సృష్టించడం, దాని నుండి రాజకీయ లబ్ధిని పొందడం అనేది ఆందోళన కలిగించే విషయమన్నది చాలా మంది చెప్తున్న మాట.
పేరుతో అయితే ఈ దర్గా ఉందో ఈ మొయినుద్దీన్ చిస్తీ 13వ శతాబ్దానికి చెందిన సూఫీ సన్యాసి తత్వవేత్త. మొయినుద్దీన్ మరణించిన తర్వాత ఆయన్ను గొప్ప సాధువుగా అందరూ పరిగణించారు. మొయిన్ అలీద్దీన్ దర్గాను 1236 మార్చిలో నిర్మించారు. ఇది తర్వాత శతాబ్దంలో అత్యంత గౌరవనీయమైన ప్రదేశంగా మారింది. అప్పటి నుండి అన్ని సామాజిక వర్గాలు దీన్ని గౌరవిస్తూ వచ్చాయి. ఈ సమాధిని ఈ యుగంలోని అత్యంత ముఖ్యమైన సున్నీ పాలకుల గౌరవంగా చూస్తున్నారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ తన పాలనా కాలంలో 14 సార్లు ఈ దర్గాను సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది. 1966లో తన హిందూ భార్య మరియం ఉజ్జమానితో కలిసి వారికి బిడ్డలు పుట్టాలనే ఆశతో చెప్పులు లేకుండా ఈ సమాధికి తీర్థయాత్ర చేసినట్లు తెలుస్తోంది. మధ్యయుగం కాలం నుండి ముస్లింలతో పాటు భారీగా హిందువులు కూడా ఈ స్థలాన్ని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. బరోడా మహారాజు 1800 సంవత్సరంలో దర్గాపై కవచాన్ని నిర్మించారు. ప్రస్తుతం మొయినుద్దీన్ చిస్తీ సమాధి భారత ఉపఖండంలోని సున్నీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన సందర్శనా స్థలాల్లో ఒకటి. భారత ఉపఖండం నలుమూలల నుండి వందల వేల మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. 2019లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద దర్గా కాంప్లెక్స్ ను పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2015లో మొయినుద్దీన్ చిస్తీ 808వ ఉర్స్లో ముస్లిం మత పెద్దలతో జరిగిన కార్యక్రమంలో అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించిన చాదర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ దర్గా పలు వివాదాలకు కూడా కేంద్రంగా ఉంది. 1992 అజ్మీర్ రేప్ కేసు నుండి 2007లో టిఫిన్ క్యారియర్ బాంబు ఘటన వరకు ఈ ప్రదేశం పాపులర్ అయింది. రంజాన్ మాసంలో ఉపవాస ప్రార్థనల తర్వాత జనాలు గుమికూడిన ప్రదేశంలో బాంబు పేలింది. ఈ పేలుడులో 7 చనిపోగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యేక న్యాయమూర్తి దినేష్ గుప్తా 149 మంది సాక్షుల వాంగ్మూలాలు, 451 పత్రాల ఆధారంగా దాదాపు 500 పేజీల తీర్పును సమర్పించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం దీనికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ ప్రచారకులు కారణమని తేల్చింది. నేరస్తులకు జీవిత ఖైదు విధించారు. అలాగే 5 జూలై 2022న మహమ్మద్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సస్పెండ్ అయిన భారతీయ జనతా పార్టీ ప్రతినిధి నుపూర్ శర్మ తల నరికేయాలని చెప్పిన దర్గా సంరక్షకుడు సల్మాన్ చిస్తీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి హిందువులు దేవుడిగా పూజించే రాముడు ఎప్పుడూ తాను పరమాత్మనని ప్రకటించుకోలేదు. సాధారణ మనిషిగానే జీవించాడు, చెప్పుకున్నాడు. రావణుడిపై యుద్ధం కూడా అలాగే పలువురి సహకారంతో చేశాడు. ముఖ్యంగా రాముడికి పదవీకాంక్ష లేదు. ఇంద్ర పదవిని కూడా నాకొద్దని తిరస్కరించిన వ్యక్తి. ఉత్తమ నాయకుడు ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించాడనే సిద్ధాంతం చెప్పిన గొప్పరాజు. ఏ దశలోనూ తాను ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదు. యుద్ధం యోధులతోనే, సామాన్య ప్రజలు మనకు శత్రువులు కాదని స్పష్టం చేశాడు. రాముడికి ఉన్న ఆ విచక్షణ గుణమే నాయకులలో ఉత్తమ నాయకుడిగా, యోధులలో మహాయోధుడిగా, పాలకులలో అత్యుత్తమ పాలకుడిగా నిలిచింది. అదే రామ సార్వభౌముడికి పట్టాభిషేకం చేసింది. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కావాల్సింది సరిగ్గా ఇలాంటి నాయకత్వమే. అప్పుడే ఇలాంటి విభజన రాజకీయాలకు ముగింపు వస్తుందనేది చాలా మంది అభిప్రాయం. ఇది వాల్టి వీక్షణం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.